In this video, I am going to explain about why we need compiler. So, compiler అనే సబ్జెక్ట్ అసలు మనం ఎందుకు చదవాలి, దాని యొక్క పర్పస్ ఏంటి, and what is the meaning of a translator, and what are the different types of translators. So, in that first one, why we need compilers. So, compilers అనే సబ్జెక్ట్ మనం అసలు ఎందుకు చదవాలి, రీజన్ ఏంటి అంటే, సో మనకి జనరల్గా కంప్యూటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కంప్యూటర్ కెన్ అండర్స్టాండ్ ఓన్లీ బైనరీ లాంగ్వేజ్, దట్ ఈజ్ వన్స్ అండ్ జీరోస్. సో కంప్యూటర్కి ఏమో వన్స్ అండ్ జీరోస్కి సంబంధించిన కంటెంట్ మాత్రమే అర్థమవుతుంది. యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫర్ సపోజ్ మనం ఏదైనా ఒక లాంగ్వేజ్లో ప్రోగ్రామ్ రాసామనుకోండి, వెదర్ ఇట్ ఈజ్ ఏ సి కానీ C++ కానీ జావా కానీ, వీటిలో నువ్వు దేంట్లో రాసినా కానీ హై లెవెల్లో రాస్తావు. అంటే యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం రాసే కోడ్ ఏమో హై లెవెల్ లాంగ్వేజ్, కంప్యూటర్ అర్థం చేసుకునే పాయింట్ ఆఫ్ వ్యూ ఏమో వన్స్ అండ్ జీరోస్. సో మనం రాసిన హై లెవెల్ లాంగ్వేజ్ నుంచి వన్స్ అండ్ జీరోస్కి అర్థం అవ్వాలి, అంటే దీని నుంచి దానికి కన్వర్ట్ చేయాలి. సో హై లెవెల్ లాంగ్వేజ్ నుంచి లో లెవెల్ లాంగ్వేజ్ కింద కన్వర్ట్ చేయడానికి మనకి ట్రాన్స్లేటర్స్ కావాలి. సో మిషన్ అండర్స్టాండ్ ఓన్లీ బైనరీ లాంగ్వేజెస్. సో మిషన్ అనేది మనకి వన్స్ అండ్ జీరోస్ మాత్రమే అర్థం చేసుకుంటుంది. వెరాజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం రాసేదాన్ని కూడా ఏ లాంగ్వేజ్లో అయినా కానీ మనం హై లెవెల్ లాంగ్వేజ్లో రాస్తాం కోడ్ అంతా కూడా. సో ఇప్పుడు మనం రాసిన హై లెవెల్ లాంగ్వేజ్ నుంచి నువ్వేం చేయాలి, లో లెవెల్ లాంగ్వేజ్ కింద కన్వర్ట్ చేయాలి. అలా కన్వర్ట్ చేయాలంటే మనకి ట్రాన్స్లేటర్ కావాలి. సో ఇప్పుడు కంపైలర్ అనేది వన్ టైప్ ఆఫ్ ట్రాన్స్లేటర్. ఓన్లీ కంపైలర్ అయినా ట్రాన్స్లేటర్ ఇంకేమైనా ఉన్నాయా అంటే ఉన్నాయి. సో ట్రాన్స్లేటర్స్లో మొత్తం 3 టైప్స్ ఉంటాయి: కంపైలర్స్, ఇంటర్ప్రెటర్స్ అండ్ అసెంబ్లర్స్. ఈ 3 కూడా ట్రాన్స్లేటర్స్. సో దీంట్లో ట్రాన్స్లేటర్ అంటే డెఫినేషన్ ఏం చెప్పాను చూడండి. ఏ ట్రాన్స్లేటర్ ఈజ్ ఎ ప్రోగ్రామ్ దట్ కన్వర్ట్ సోర్స్ కోడ్ ఇంటూ మిషన్ కోడ్. సో సోర్స్ కోడ్ అంటే నువ్వు రాసిన హై లెవెల్ కోడ్. నువ్వు హై లెవెల్ కోడ్ అనేది సిలో రాయొచ్చు, C++, జావా, వీటిలో నువ్వు దేంట్లో రాసిన అదంతా కూడా హై లెవెల్ కోడ్. ఈ హై లెవెల్ కోడ్ నుంచి కంప్యూటర్ అర్థం చేసుకునేదానికి కన్వర్ట్ చేయాలి కాబట్టి దాని మిషన్ కోడ్ అంటే వన్స్ అండ్ జీరోస్లోకి కన్వర్ట్ చేయాలి. అలా కన్వర్ట్ చేయడానికి మనం ఈ మధ్యలో యూస్ చేసేది ఒక ట్రాన్స్లేటర్. అంటే ఇది కూడా ఒక ప్రోగ్రామే. ఈ ప్రోగ్రామ్ ఒక పర్పస్ ఏంటంటే నువ్వు రాసిన హై లెవెల్ కోడ్ నుంచి వన్స్ అండ్ జీరోస్ కింద ఎలా కన్వర్ట్ చేయాలి అనే దానికోసం యూస్ చేసే కాన్సెప్టే ట్రాన్స్లేటర్. సో ట్రాన్స్లేటర్స్లో మొత్తం 3 టైప్స్ ఉంటాయి. వన్ ఈజ్ కంపైలర్ ఒకటి, ఇంకోటి ఇంటర్ప్రెటర్ ఒకటి, అండ్ లాస్ట్ వన్ అసెంబ్లర్స్. సో కంపైలర్స్, ఇంటర్ప్రెటర్స్, అసెంబ్లర్స్ ఈ 3 కూడా ట్రాన్స్లేటర్స్. దీంట్లో కంపైలర్ అంటే మీనింగ్ ఏంటి? How you are going to define the term compiler? So compiler is a program that can be read a program in one language, that is the source language, and that translated it into a equivalent another language that is called target language. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి అంటే కంపైలర్ అనేది ఏం చేస్తుందంటే వన్ టైప్ ఆఫ్ ట్రాన్స్లేటర్ అన్నాం. ఈ ట్రాన్స్లేటర్ పని ఏంటి? సోర్స్ లాంగ్వేజ్ నుంచి టార్గెట్ లాంగ్వేజ్ కింద కన్వర్ట్ చేసేదాన్ని మనం ఇక్కడ కంపైలర్ అంటున్నాం. ఇక్కడ సోర్స్ లాంగ్వేజ్ అంటే ఏంటి? నువ్వు రాసిన హై లెవెల్ లాంగ్వేజ్. టార్గెట్ అంటే ఏంటి? టార్గెట్ అంటే ప్రోగ్రామ్ లాంగ్వేజ్ని బట్టి మారిపోయేది. ఫర్ సపోజ్ నువ్వు C ప్రోగ్రామ్ తీసుకున్నారు అనుకోండి, C ప్రోగ్రామ్కి వాడేది కూడా కంపైలరే. జావాకి కంపైలర్, ఇంటర్ప్రెటర్ 2 వాడతాం. ఇప్పుడు సపోజ్ కంపైలర్ ఒక పార్ట్ వాడామనుకోండి, ఇప్పుడు Cకి కంపైలర్ వాడినప్పుడు నువ్వు ఒక C ప్రోగ్రామ్ రాసావు, సపోజ్ యాడ్.c. ఈ ప్రోగ్రామ్ రాయగా నువ్వు హై లెవెల్లో రాసావు, ఇది హై లెవెల్ కోడ్. ఈ యాడ్.c అంటే ఇప్పుడు C కంపైలర్కి కానీ ఇస్తే, ఇది C కంపైలర్కి ఇస్తే నీకు a.out అనే ఫైల్ వస్తుంది, అంటే ఒక ఆబ్జెక్ట్ ఫైల్ అనేది వస్తుంది. అంటే ఇక్కడ సోర్స్ ఏంటి, టార్గెట్ ఏంటి? ఇక్కడ సోర్స్ ఏమో నువ్వు రాసిన C కోడ్, టార్గెట్ వచ్చేసేమో ఆబ్జెక్ట్ కోడ్ అంటే అవుట్ ఫైల్. సో అవుట్పుట్ ఫైల్ ఆర్ ఆబ్జెక్ట్ ఫైల్, ఇది టార్గెట్. ఏది ఇన్ టర్మ్స్ ఆఫ్ సిలో అయితే. వేరాజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ జావాలో అయితే నువ్వు ఒక జావా ప్రోగ్రామ్ రాసావు, అది ఇన్పుట్ ఏమో జావా అంటే హై లెవెల్ కోడ్. దీనికి జనరేట్ అయ్యే కోడ్ అవుట్పుట్ వచ్చేసి .class ఫైల్, అంటే బైట్ కోడ్ అనేది జనరేట్ అవుతుంది. సో బైట్ కోడ్ వస్తుంది. అంటే ఇక్కడ టార్గెట్ ఏంటి? బైట్ కోడ్. అంటే నీ యొక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో యూస్ చేసే కంపైలర్ని బట్టి టార్గెట్ అనేది మారిపోతుంది. Cకి వచ్చేసరికి టార్గెట్ ఏమో ఆబ్జెక్ట్ ఫైల్, జావాకి వచ్చేసరికి టార్గెట్ ఏమో బైట్ కోడ్. సో ఇప్పుడు ఫైనల్గా మనం కంపైలర్ అంటే ఏంటి? ఇట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ ట్రాన్స్లేటర్. ఈ ట్రాన్స్లేటర్ ఒక పర్పస్ ఏంటి?
సోర్స్ లాంగ్వేజ్ నుంచి టార్గెట్ లాంగ్వేజ్ కింద కన్వర్ట్ చేసేదాన్నే మనం కంపైలర్ అంటాం. ఇప్పుడు టార్గెట్ అంటే ఏంటి? టార్గెట్ అంటే సి పాయింట్ ఆఫ్ వ్యూలో టార్గెట్ అంటే ఏమో ఆబ్జెక్ట్ ఫైల్, వెరాజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ జావా పాయింట్ ఆఫ్ వ్యూలో టార్గెట్ అంటే ఏమో బైట్ కోడ్. సో నెక్స్ట్ వన్ ఇంటర్ప్రెటర్. ఇంటర్ప్రెటర్ ఈజ్ నథింగ్ బట్ వన్ టైప్ ఆఫ్ ట్రాన్స్లేటర్. ఈ ట్రాన్స్లేటర్ యొక్క పర్పస్ ఏంటంటే, ఫర్ సపోజ్ నువ్వు పైథాన్లో కోడ్ రాశారు, లైన్ బై లైన్ కోడ్ రాస్తూ వెళ్ళాం, ఒక 10 లైన్స్ కోడ్ రాశారు అనుకుందాం. ఈ పైథాన్లో ఏం చేస్తుందంటే ఒక్కొక్క లైన్ తీసుకొని ట్రాన్స్లేట్ చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ట్రాన్స్లేట్ అండ్ ఎగ్జిక్యూట్ లైన్ బై లైన్. సో ఒక్కొక్క లైన్ తీసుకోవడం, దాన్ని ట్రాన్స్లేట్ చేయడం మిషన్ కోడ్ కింద, దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం, మళ్ళీ నెక్స్ట్ లైన్ తీసుకోవడం, దాన్ని మిషన్ కోడ్ కింద ట్రాన్స్లేట్ చేయడం, ఎగ్జిక్యూట్ చేయడం, ఇలా లైన్ బై లైన్ ట్రాన్స్లేట్ అండ్ ఎగ్జిక్యూట్ జరిగేదాన్ని మనం ఏమంటామంటే ఇంటర్ప్రెటర్ అంటాం. సో ఇంటర్ప్రెటర్ ఈజ్ నథింగ్ బట్ ఏ ప్రోగ్రామ్ దట్ ట్రాన్స్లేట్ అండ్ ఎగ్జిక్యూట్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లైన్ బై లైన్. నువ్వు రాసిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో లైన్ బై లైన్ ప్రతి లైన్ కూడా నీకు ట్రాన్స్లేట్ చేసి ఎగ్జిక్యూట్, లైన్ బై లైన్ ట్రాన్స్లేట్ చేయడం ఎగ్జిక్యూట్ చేయడం జరిగితే దీన్ని మనం ఇంటర్ప్రెటర్ అంటాం. ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, కంపైలర్స్లో నువ్వు 10 లైన్లు కోడ్ రాశారు, ఇంటర్ప్రెటర్లో కూడా అదే 10 లైన్లు కోడ్ రాశారు. సారీ, కంపైలర్స్ కాదు, ఇప్పుడు నేను సి ప్రోగ్రామింగ్కి యూజ్ చేసేదేమో కంపైలర్స్, పైథాన్ ప్రోగ్రామింగ్కి యూజ్ చేసేదేమో ఇంటర్ప్రెటర్స్. ఇప్పుడు నేను సి ప్రోగ్రాంలో ఒక 10 లైన్లు రాశాను కోడ్, పైథాన్లో కూడా అదే 10 లైన్లు రాశాను అనుకుందాం. పైథాన్లో యూజ్ చేసేది ఏంటిది? ఇంటర్ప్రెటరు. సిలో యూజ్ చేసేదేమో కంపైలర్. నువ్వు కంపైలర్ కానీ వాడితే ఈ ప్రోగ్రాంలో మొత్తం కోడ్ మొత్తం కూడా దీంట్లో ఎక్కడా కూడా ఒక్క ఎర్రర్ కూడా ఉండకూడదు. ప్రోగ్రాంలో ఎక్కడా ఎర్రర్స్ లేకపోతే ఈ ప్రోగ్రామ్ మొత్తానికి ఒక ఆబ్జెక్ట్ ఫైల్ అనేది జనరేట్ అయింది. ఆబ్జెక్ట్ ఫైల్, ఈ ఆబ్జెక్ట్ ఫైల్ నువ్వు ఎగ్జిక్యూట్ చేస్తే దాని అవుట్పుట్ అనేది వస్తుంది. అంటే ప్రోగ్రాంలో ఏ ఒక్క లైన్లో కూడా ఎర్రర్ లేకపోతే అప్పుడు నీకు ఆబ్జెక్ట్ ఫైల్ వస్తుంది, దాని నుంచి నువ్వు ఎగ్జిక్యూట్ చేస్తావు. అదే ఇంటర్ప్రెటర్కి వచ్చేసరికి ఆబ్జెక్ట్ ఫైల్ అనేది రాదు. ఈ ఆబ్జెక్ట్ ఫైల్ అంటూ ఏం జనరేట్ అవ్వదు. ఇక్కడ జరిగేది ఏంటంటే ఒక్కొక్క లైన్ తీసుకుంటుంది, దాన్ని ట్రాన్స్లేట్ చేస్తుంది, దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది, మళ్ళీ సెకండ్ లైన్ తీసుకోవడం, దాన్ని ట్రాన్స్లేట్ చేయడం, ఎగ్జిక్యూట్ చేయడం, థర్డ్ లైన్ ట్రాన్స్లేట్ అండ్ ఎగ్జిక్యూట్, అంతే తప్ప దీంట్లో నీకు ఎక్కడా కూడా ఒక ఆబ్జెక్ట్ ఫైల్ అనేది రాదు. సో అంటే పైథాన్లో రాసే కోడ్ మొత్తం కూడా యూజ్ చేసేది ఏంటిది అంటే ఇంటర్ప్రెటర్. అంటే ప్రోగ్రామ్ లైన్ బై లైన్ అక్కడ ఎగ్జిక్యూట్ అవుతూ వెళ్తుంది. సో ప్రతి లైన్ అంటే దీంట్లో ఈ ప్రోగ్రాంలో నీకు ఎక్కడన్నా 10th లైన్లో ఎర్రర్ వచ్చిందనుకోండి, ప్రాబ్లం లేదు, ఫస్ట్ 9 లైన్స్ వరకు ఎగ్జిక్యూట్ అవుతాయి. కానీ సిలో అలా కాదు. కంపైలర్ వాటిని వాడావంటే ప్రోగ్రాంలో ఒక్క లైన్ ఎర్రర్ ఉన్నా కూడా నీకు ఆబ్జెక్ట్ ఫైల్ జనరేట్ అవుతుంది. ఆబ్జెక్ట్ ఫైల్ వచ్చినాకే నీకు అవుట్పుట్ వస్తుంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి అలా కాదు. ఇంటర్ప్రెటర్లో మాత్రం పైథాన్లో మాత్రం నువ్వు ఇంటర్ప్రెటర్ కార్డు యూజ్ చేస్తున్నావు కాబట్టి నీకు లైన్ బై లైన్, అంటే ప్రతి లైన్ ఈ లైన్లో ఎర్రర్ ఉందా లేదనుకోండి, దాన్ని ట్రాన్స్లేట్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తుంది. నెక్స్ట్ లైన్ ఎర్రర్ లేకపోతే ట్రాన్స్లేట్ అండ్ ఎగ్జిక్యూట్, ఇలా లైన్ బై లైన్ జరుగుతుంది. దీన్ని మనం ఏమంటామంటే ఇంటర్ప్రెటర్ అంటాం. సో ఇంటర్ప్రెటర్ ఈజ్ ఏ ప్రోగ్రామ్ దట్ ట్రాన్స్లేట్ అండ్ ఎగ్జిక్యూటింగ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లైన్ బై లైన్. Instead of producing a target program as a translation, an interpreter directly execute the operations specified in the source program on input supported by the user. సో డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తుంది, అంతేగాని నీకు ఆబ్జెక్ట్ ఫైల్ జనరేట్ చేసి ప్రొడ్యూస్ అవుతుంది. సో అదే ఇక్కడ రాసిన చూడండి, ఇక్కడ ఏం జరుగుతుంది, నువ్వు సోర్స్ కోడ్ ఇచ్చావు, ఫస్ట్ లైన్ ఇచ్చావు, ఆ లైన్ ఇంటర్ప్రెటర్ తీసుకుంది, దాన్ని ఏం చేస్తుంది, ఎగ్జిక్యూట్ చేస్తుంది, ట్రాన్స్లేట్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తుంది. తర్వాత రెండో లైన్ నెక్స్ట్ సెకండ్ లైన్ తీసుకుంటుంది, మళ్ళీ ట్రాన్స్లేట్ చేయడం, ఎగ్జిక్యూట్ చేయడం, మళ్ళీ థర్డ్ లైన్, మళ్ళీ ట్రాన్స్లేట్ అండ్ ఎగ్జిక్యూట్, ఇలా లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతూ వెళ్తుంది. అంటే దీంట్లో ఎక్కడా కూడా నీకు ఆబ్జెక్ట్ ఫైల్ అంటూ జనరేట్ అవుతుంది, దీంట్లో మాత్రం ఆబ్జెక్ట్ ఫైల్ జనరేట్ అవుతుంది. ఈ రెండిట్లో ఏది ఫాస్ట్ ఎక్కువ అంటే కంపైలర్సే ఫాస్ట్ ఎక్కువ. రీజన్ ఏంటి అంటే నీ ప్రోగ్రాంలో ఏ ఎర్రర్స్ కానీ లేకపోతే ఆబ్వియస్గా ఆబ్జెక్ట్ ఫైల్ వచ్చేది, ఆబ్జెక్ట్ ఫైల్ నుంచి నువ్వు ఎగ్జిక్యూట్ చేసేయచ్చు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది, నీకు లైన్ బై లైన్ ట్రాన్స్లేట్ అండ్ ఎగ్జిక్యూట్ అంటే నీకు టైం టేకెన్ ప్రాసెస్. కానీ యూజర్ అండర్స్టాండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఈజీ. ఎందుకంటే ఒక్కొక్క లైన్ అంటే నీకు దీంట్లో ఎర్రర్ వచ్చింది అనుకోండి, ఎన్నో లైన్స్ వచ్చిందనేది ఎంత ఇంటర్లింకింగ్, దీంట్లో ఎక్కడ ఎర్రర్ అంటే ఒకదాని ఎర్రర్ వల్ల ఇంకోటి ఎఫెక్ట్ అవుతుంది. నీ దాంట్లో 5th లైన్ 6th లైన్ 10th లైన్లో ఎర్రర్స్ ఉన్నాయనుకోండి, సో దాంట్లో ఎర్రర్స్ ఒకదాని ఒకటి లింకింగ్ కాబట్టి ప్రాబ్లం ఐడెంటిఫై చేయడం అనేది కొంత డిఫికల్ట్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూ. దీనికి వచ్చేసరికి లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ వెళ్తుంది, ఒక లైన్లో ఎర్రర్ వస్తే స్టాప్ అయ్యి ఈ లైన్ ఎర్రర్ అని చెప్పి చెప్తున్నా, అంటే ఆ లైన్ వరకే నువ్వు రెక్టిఫై చేసుకోవచ్చు.
సో యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కన్వీనియంట్గా ఉండేదేమో ఇంటర్ప్రెటరు, ఇదేమో కొంచెం డిఫికల్ట్, కానీ రెండిట్లో ఫాస్ట్ ఎక్కువ మాత్రం కంపైలర్స్. సో ఇప్పుడు దీన్ని బట్టి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కంపైలర్స్ అండ్ ఇంటర్ప్రెటర్స్? సో కంపైలర్స్లో ఏం చేస్తాం, ప్రోగ్రామ్ మొత్తాన్ని స్కాన్ చేసి మొత్తాన్ని ఆబ్జెక్ట్ ఫైల్ కింద జనరేట్ చేసి దాని తర్వాత నీకు ఎగ్జిక్యూట్ చేస్తాం. సో స్కాన్ ది ఎంటైర్ ప్రోగ్రామ్ అండ్ ట్రాన్స్లేట్ ఇట్ ఏ హోల్ ఇంటూ ఏ మిషన్ కోడ్. మీకు ఇంటర్ప్రెటర్కి వచ్చేసరికి ఇంటర్ప్రెటర్ అనేది కూడా వన్ టైప్ ఆఫ్ ట్రాన్స్లేటర్. ఏ ప్రోగ్రామ్ వన్ స్టేట్మెంట్ ఎట్ ఏ టైం, అంటే లైన్ బై లైన్ ఒక్కొక్క స్టేట్మెంట్ తీసుకోవడం, ట్రాన్స్లేట్ అండ్ ఎగ్జిక్యూట్. ఇక్కడ అలా కాదు, ప్రోగ్రామ్ మొత్తం ఒకేసారి నీకు కంపైల్ చేశాక వచ్చిన ఆబ్జెక్ట్ ఫైల్కి రన్ చేస్తాం. ఇక్కడ ఆబ్జెక్ట్ ఫైల్ అంటే ఏం రాదు. సో ఈ రెండిట్లో ఇట్ టేక్స్ లెస్ అమౌంట్ ఆఫ్ టైమ్ టు ఎనలైజ్ ది సోర్స్ కోడ్, బట్ ద ఓవరాల్ ఎగ్జిక్యూషన్ టైమ్ ఈజ్ లో. సో ఎగ్జిక్యూషన్ టైం ఏమో అనేది మీకు ఎక్కువ పడుతుంది, ఇదేమో ఎగ్జిక్యూషన్ టైం అనేది చాలా తక్కువ వస్తుంది. అంటే ఇది ఫాస్ట్గా అవుట్పుట్ వస్తుంది, ఇదేమో కొంచెం టైం టేకెన్, ఎందుకంటే ఇది లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అయ్యింది. కానీ అండర్స్టాండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం ఇది ఈజీ, ఇది కొంచెం డిఫికల్ట్. నెక్స్ట్ ఇక్కడ పాయింట్ చూడండి, నో ఇంటర్మీడియట్ ఆబ్జెక్ట్ కోడ్ ఈజ్ జనరేటెడ్, హెన్స్ ద మెమరీ ఈజ్ ఎఫిషియంట్. వెరాజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దీంట్లో ఇంటర్మీడియట్ కోడ్ అనేది నీకు జనరేట్ అయ్యిద్ది, దాని నుంచి నువ్వు ఎగ్జిక్యూట్ చేస్తావు. సో ఎప్పుడైతే నీకు ఇంటర్మీడియట్ కోడ్ జనరేట్ అయిందో కంపల్సరీగా దానికి కొంత మెమరీ కావాలిగా. ఇక్కడికి వచ్చేసరికి ఇంటర్మీడియట్ కోడ్ అనేది జనరేట్ అయ్యింది కాబట్టి మెమరీ ఉంటుంది, ఇక్కడ ఇంటర్మీడియట్ కోడ్ జనరేట్ అవ్వదు కాబట్టి దానికి మెమరీ ఏం అవసరం లేదు. అంటే మెమరీ అనేది నీకు ఇక్కడ ఎఫిషియెంట్గా ఉంటుంది, ఇక్కడేమో కొంచెం ఎక్కువ ఆక్యుపై చేస్తుంది. నెక్స్ట్ దీనికి ఇంటర్ప్రెటర్కి మనకి ప్రాక్టికల్గా యూజ్ చేసే లాంగ్వేజెస్ ఇవి, పైథాన్లు, రూబీ అండ్ పెర్ల్, వీటిలో మనం ఇంటర్ప్రెటర్స్ వాడతాం. అదే C++ కానీ అలా GCC కంపైలర్స్ కావచ్చు, సి ప్రోగ్రామింగ్, జావాలో బోత్ ఇంటర్ప్రెటర్ అండ్ కంపైలర్స్ రెండు వాడతాం. సో మనకి ప్యూర్గా కంపైలర్ వాడేదేమో C1 అండ్ C++, వీటిలో ఓన్లీ కంపైలర్సే వాడతాం. నెక్స్ట్ వచ్చేసి అసెంబ్లర్స్. సో అసెంబ్లర్ అనేది కూడా వన్ టైప్ ఆఫ్ ట్రాన్స్లేటర్. అసెంబ్లర్కి ఇన్పుట్ ఏమి ఇస్తామంటే అసెంబ్లీ కోడ్ ఇస్తాం. అసెంబ్లీ కోడ్ అంటే ఏముంటాయంటే మెమోనిక్స్ ఉంటాయి. మెమోనిక్స్ అంటే మూవ్ అని, యాడ్ అని, సబ్ట్రాక్ట్ అని ఇలా మెమోనిక్స్ ఉంటాయి. ఈ మెమోనిక్స్ అనేవి నువ్వు ఇన్పుట్ కింద ఇస్తావు అసెంబ్లర్కి. ఫైనల్గా నీకు వచ్చేదేమో రీలొకేటబుల్ మిషన్ కోడ్ అనేది వస్తుంది. రీలొకేటబుల్ మిషన్ కోడ్ అంటే మీనింగ్ ఏంటంటే నువ్వు రాసిన కోడ్ అనేది ర్యామ్లో లోడ్ అయింది అనుకుంది. సపోజ్ ర్యామ్లో మనకి ఇది ర్యామ్ అనుకుంటే ర్యాండమ్ యాక్సిస్ మెమరీ, ఈ ర్యాండమ్ యాక్సిస్ మెమరీలో మనకి ఈక్వల్ నెంబర్ ఆఫ్ సెల్స్ కింద డివైడ్ అయి ఉంటే ప్రతి సెల్కి అడ్రస్ ఉంటుంది, 103, 104 అండ్ సో ఆన్, ఇలా అడ్రస్లు ఉంటాయి. నీ ప్రోగ్రాంలో ఫస్ట్ టైం ఈ ప్రోగ్రామ్ లోడ్ అయ్యేటప్పుడు దీనికి ఏమి ఇస్తావంటే x+1, ఇది x అంటావు, ఇది x+1, x+2 అంటావు. ఫస్ట్ టైం ప్రోగ్రామ్ లోడ్ అయ్యేటప్పుడు x యొక్క అడ్రస్ అనేది 110 అని ఇచ్చారనుకోండి, అంటే ఇప్పుడు ఈ పర్టికులర్ ఇన్స్ట్రక్షన్ ఏమో 110 అనే అడ్రస్లో స్టోర్ అయ్యేది, x+1 కాబట్టి 111లో స్టోర్ అయ్యేది, అలా స్టోర్ అవుతూ వెళ్తుంది. నీకు కొన్నిసార్లు ఈ ప్రోగ్రామ్ అనేది ర్యామ్లోంచి బయటకు వచ్చేసి మళ్ళీ లోడ్ అయింది అనుకోండి, మళ్ళీ లోడ్ అయ్యేటప్పుడు x అంటే ఆ టైంలో నీకు 120 అని ఇచ్చింది అనుకోండి, అంటే 120 అనే అడ్రస్లో స్టోర్ అయ్యేది. అంటే ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ అనేది ఫిక్స్డ్ లొకేషన్లో స్టోర్ అయ్యి ఎగ్జిక్యూట్ అవ్వదు. నీకు ఆ పర్టికులర్ టైంలో నీకు అడ్రస్ అనేది ఎంత అయితే ఇస్తుందో ఆ అడ్రస్ని తీసుకొని దాని ప్రకారం నీకు మిగతా అన్నీ లోడ్ అవుతాయి. అంటే ఒకసారి ఒక ప్లేస్లో లోడ్ అయితే మెమరీలో, నెక్స్ట్ టైం అది ర్యామ్లోంచి మళ్ళీ హార్డ్ డిస్క్లోకి వచ్చి మళ్ళీ హార్డ్ డిస్క్లోంచి ర్యామ్కి వెళ్ళినప్పుడు మళ్ళీ ఇంకొక లొకేషన్లో స్టోర్ అవ్వచ్చు. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రీలొకేటబుల్. అదే అబ్జల్యూట్ అంటారు. అబ్జల్యూట్ మిషన్ కోడ్ అంటే మీనింగ్ ఏంటంటే ఫిక్స్డ్ అనమాట. అంటే దీనికి ఎగ్జాక్ట్గా అడ్రస్ ఫిక్స్ చేస్తాను. సపోజ్ దీనికి 100, ఇది 101, 102 అని ఫిక్స్ చేశాను అనుకోండి. ఈ ప్రోగ్రామ్ అనేది నీకు ఫస్ట్ టైం 100, 101, 102 అడ్రస్లో స్టోర్ అయ్యింది, లోడ్ అయింది ర్యామ్లో. తర్వాత ర్యామ్లోంచి హార్డ్ డిస్క్లోకి వచ్చి మళ్ళీ లోడ్ అయినప్పుడు మళ్ళీ అదే అడ్రస్లోనే లోడ్ అవ్వాలి. ఆ టైంలో ఖాళీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ ఫిక్స్డ్ అంటే మాత్రం ఎగ్జాక్ట్గా దాంట్లోనే స్టోర్ అవ్వాలి, అడ్రస్లు మారవు. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అబ్జల్యూట్. రీలొకేటబుల్ అంటేమో నీకు అడ్రస్లు అనేవి లొకేషన్స్ ఒకసారి ఒక లొకేషన్ వస్తే ఇంకోసారి ఇంకో లొకేషన్ రావచ్చు. సో ఇప్పుడు ఫైనల్గా అసెంబ్లర్ అనేది కూడా వన్ టైప్ ఆఫ్ ట్రాన్స్లేటరే. దీంట్లో ఏం చేస్తున్నావు, నువ్వు అసెంబ్లీ కోడ్ అనేది ఇన్పుట్ కింద ఇస్తే నీకు ఫైనల్గా రీలొకేటబుల్ మిషన్ కోడ్ అనేది అవుట్పుట్గా వస్తుంది. ఇవన్నీ కూడా ట్రాన్స్లేటర్సే, కంపైలర్స్, ఇంటర్ప్రెటర్స్, అసెంబ్లర్స్. ఇప్పుడు మనం ఈ ఎంటైర్ కోర్స్లో మనం డిస్కస్ చేసేదంతా కూడా కంపైలర్స్. సో కంపైలర్ అంటే నీ సోర్స్ ప్రోగ్రామ్ అనేది ఇన్పుట్గా ఇస్తే దాని అవుట్పుట్ ఏమో అసెంబ్లీ కోడ్ అనేది జనరేట్ అవుతుంది. టార్గెట్ వచ్చేసి అసెంబ్లీ కోడ్. అది ఎలా జనరేట్ చేస్తాం ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం.